వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి గుడ్ న్యూస్ అండి. ఇందిరమ్మ ఇళ్ళ సర్వే ఆల్మోస్ట్ 98% అయితే కంప్లీట్ అయిపోయింది. విలేజెస్లో, పట్టణాలలో మాత్రమే మిగిలి ఉంది. సంక్రాంతికి వీరికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు మొదటి దశలో ప్రొవైడ్ చేస్తారు. మీరు వాళ్ళు చెప్పిన లిస్ట్ కిందికి వస్తారా? పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చేసి సంవత్సరానికి 4,50,000 ఇల్లు మాత్రమే ఇస్తారు. నియోజకవర్గానికి 3,500 ఇల్లు మాత్రమే ఇస్తారు. ఫస్ట్ ఫేజ్లో అంటే ఇప్పుడు ఇచ్చేది ఎవరు? సొంత జాగున్న వాళ్ళకు మాత్రమే ఇస్తారు. ఈ 3 కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. మీ నియోజకవర్గంలో మొత్తం దాదాపుగా 2,50,000 నుంచి 3,00,000 మంది ఉంటారు అన్నమాట నియోజకవర్గానికి. ఈ 3,00,000 మంది నుంచి 3,500 మంది మాత్రమే ఇస్తారు. ఈ 3,500 మందికి కూడా ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అనేది నేను చెప్తాను చూడండి. అయితే ఇందిరమ్మ స్కీమ్ ఫిర్యాదుల కోసం వెబ్సైట్. ఇండ్ల ఎంపికలో సమస్యలు ఉంటే ఆన్లైన్లో ఫిర్యాదు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇందిరమ్మ ఇల్లు ఆల్రెడీ ఆస్తున్న వాళ్ళకి ఇచ్చిరు, ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళకి ఇచ్చిరు, జాబ్ ఉన్న వాళ్ళకి ఇచ్చిరు అని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తారు కదా. అట్లా ఎవరికైనా గవర్నమెంట్ తప్పుగా ఇస్తే, ఆల్రెడీ ఆస్తున్న వాళ్ళకి, ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళకి ఇస్తే మీరు వెళ్ళి www.indirammainlu.telangana.gov.in ఫిర్యాదు చేయవచ్చు. ఈ వెబ్సైట్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. దీనిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొని వివరాలు ఫిర్యాదుదారుని మొబైల్కు మెసేజ్ ద్వారా పంపుతామని చెప్పారు. సో మీరు మీ ఊర్లో ఎవరికన్నా ఇల్లు వచ్చిందనుకోండి, తప్పోళ్ళకి వస్తే మీ ఊరిలో ఎవరైనా మీరు కంప్లైంట్ చేయొచ్చు. అప్పుడు గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి చెక్ చేసి మీ మొబైల్కే మెసేజ్ చేస్తుంది, అవును మీరు చెప్పింది కరెక్టే, వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉంది, మేము తప్పించినాము, అలాంటి సలహాలు మళ్ళీ మీకే ఇస్తుంది. సో ఎలాంటి మధ్యవర్తులకు తావు లేకుండా అర్హులైన వారికే ఇల్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని, వీలైనంత త్వరితగతిన ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. సో ఇక్కడ ఇంపార్టెంట్, ఇప్పుడు మీరు చూసుకోవాల్సింది ఎవరికి వస్తుంది ఫస్ట్ ఫేజ్లా? ఇక్కడ మొదటి విడతలో సొంత జాగా ఉన్న వారికే ఇల్లు ఇస్తామని, అంటే ఇప్పుడు సొంత జాగా ఎవరికైతుందో వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ ఇస్తారు కదా, నెక్స్ట్ ఇయర్ ఇచ్చేటప్పుడు రెండవ దశలో ప్రభుత్వమే జాగిచ్చి ఇల్లు ఇస్తుంది. ఇప్పుడు మాత్రం మీకు ఫస్ట్ ప్లేస్ ఉన్న వాళ్ళకి ఇస్తుంది. ఆ మొదటి విడతలో ఫస్ట్ ప్రయారిటీ ఎవరంటే దివ్యాంగులు, అంటే కాలు చేతులు లేని వాళ్ళు అట్లాంటి ఉంటారు కదా వాళ్ళు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు అంటే సింగిల్ ఉమెన్స్ ఉంటారు కదా వాళ్ళు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్జెండర్లు, సఫాయి కర్మచారులకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు స్పష్టం చేశామని మంత్రి గుర్తు చేశారు. సో ఫస్ట్ వీళ్ళకి వస్తుంది, ట్రాన్స్జెండర్లకి, ఒంటరి మహిళలకి, అనాథలకి, దివ్యాంగులకి, నెక్స్ట్ సఫాయి పని చేస్తారు కదా వాళ్ళకు వచ్చిన తర్వాతనే ఇంకా మిగతా పేదవారు ఉంటారు కదా. మీ నియోజకవర్గంలో ఫస్ట్ 3,500 వీళ్ళని సెలెక్ట్ చేసి మిగిలితే నార్మల్ మనలాంటి పీపుల్ని సెలెక్ట్ చేస్తారు. గత ప్రభుత్వంలో ఇండ్ల నిర్మాణానికి కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండేదని, అప్పుడు ఆ వ్యవస్థను రద్దు చేసి లబ్ధిదారుల ఇండ్లు నిర్మించుకునే అవకాశం కల్పించామన్నారు. లబ్ధిదారులు తమ సౌలభ్యాన్ని బట్టి 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఎంత విస్తీర్ణంలోనైనా ఇల్లు నిర్మించుకోవచ్చని వెల్లడించారు. 400 స్క్వేర్ మీటర్స్కు ఎబో నిర్మించుకోవాలి కానీ తక్కువ నిర్మించుకోవద్దు. సో చివరి లబ్ధిదారుని వరకు ఇండ్ల మంజూరు చేసి నిర్మించే బాధ్యత ఈ ప్రభుత్వాందేనని మంత్రి స్పష్టం చేశారు. ఇదండి. ఆల్రెడీ 32 జిల్లాలలో 95% సర్వే పూర్తయిపోయింది. ఓన్లీ జిహెచ్ఎంసీలో మాత్రమే 38% పూర్తయింది. కామారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలో 98%, ములుగు, కరీంనగర్, సంగారెడ్డి, సిరిసిల్ల, మెదక్ జిల్లాలో 97% సర్వే అయితే కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ డిస్ట్రిక్ట్లో 96 కంప్లీట్ అయిపోయింది. సిటీలో కొంచెం టైం పడుతుంది, అందరు ఇప్పుడు ఊర్లలో కూడా పోతారు కనుక లేట్ అవుతుంది. సో ఈరోజు మనకు అప్డేట్స్ ఏంటి?
మీకు ఎవరికైనా తప్పు ఇల్లు వచ్చింది అనుకుంటే ఆన్లైన్లో ఫిర్యాదు చేయొచ్చు. ఆన్లైన్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఇంకోటి ఏంటి, ఎవరికి వస్తుంది ఫస్ట్ దశలో జాగున్న వాళ్ళకి వస్తుంది. ఆ జాగున్న వాళ్ళ దాంట్లో కూడా దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు, అనాథలకు, వితంతులకు, ట్రాన్స్జెండర్లకు, సఫాయి వాళ్ళకు మాత్రం ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తారు. ఇది మీరు అందులో ఉన్నారా ఒకసారి చెక్ చేసుకోండి. వస్తే ఒకవేళ మీరు ఇప్పుడు ఇక్కడ చెప్పిన 7 మంది లిస్టులో మీరు కనుక ఉంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు లేదు అంటే కొంచెం డౌటే. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.